ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికి నా వందనాలు. దేవుని వాక్యంను ధ్యానించుకుందాము. వాక్యం యొక్క అంశము, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? వాక్యంను చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. మరి ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము శారా గురించి వ్రాయబడి ఉంది. మరి అబ్రహాము శారా ఇరువురు కూడా వృద్ధాప్యంలో వారికి ఒక కుమారుణ్ణి దేవుడు కలుగజేస్తున్నారు. మరి వృద్ధాప్యంలో కుమారుణ్ణి, మరి ఒక బేబుని పొందుకోవడం సాధ్యమవుతుందండి? అసాధ్యం కదా. మరి శారా జీవితంలో స్త్రీ ధర్మం అనేది నిలిచిపోయింది. మరి స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పటికీ కూడా దేవుడు తన జీవితంలో అద్భుత కార్యం చేసి తనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ యొక్క కాలంలో కూడా మరి ఎవరైనా ఆ విధంగా గర్భఫలం లేక బాధపడుతున్నారా? మరి స్త్రీ ధర్మం నిలిచిపోకపోయినప్పటికీ, మరి వయసులో ఉన్నప్పటికీ కూడా పిల్లలు లేరు, అరే కలగరు, ఇంకా అసాధ్యం అని మీరు అందరు కృంగిపోతున్నారా? మరి ఒక్క విషయం గమనించండి. మరి స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారా జీవితంలోనే దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహిస్తే మరి మీ జీవితంలో అనుగ్రహించడా? ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తారు. మరి ఆ విషయంలో మీరు ఏమాత్రం కూడా చింతించకుండా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లం ని తొలగించి, మరి అదే ప్రాబ్లం అయినా అవ్వచ్చు, కానీ మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. కాబట్టి మీరు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిన ఎడల మరి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యంను చేస్తారు. మరి అదే విధంగా చూసినట్లయితే నిర్గమ కాండము 14వ అధ్యాయము 21వ వచనం, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. మరి ఇక్కడ ఎంత చక్కటి వాక్యం దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడంటే, ఇక్కడ చూసినట్లయితే ఎర్ర సముద్రం కొరకు రాయబడి ఉందండి. మరి ఎర్ర సముద్రం గురించి మనందరికీ తెలుసు. మరి ఆ సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి, మరి అటువైపు ఇటువైపు ఒక రెండు గోడలుగా చేసి వారికి ఒక మార్గంను సిద్ధపరిచి దేవుడు ఇశ్రాయేలును నడిపించినారంట. మరి అది ఎంత అసంభవం అండి. వాటర్ అనేది డివైడ్ అయిపోయి మరి మనకి ఒక వేని, ఎక్కడైనా మనకి ఒక వేని క్రియేట్ చేస్తుందా? నిజంగా అది అసాధ్యం కదా. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మరి వారి జీవితంలో మార్గమే లేని ఆ యొక్క సముద్రమును దేవుడు మార్గముగా మార్చి అద్భుతంగా దేవుడు వారిని నడిపించి ఉన్నారు. మరి ఆరిన నేలగా ఆ సముద్రమును దేవుడు చేసి ఉన్నారంట. మరి మన జీవితంలో కూడా దేవుడు మరి మార్గమే లేకపోవచ్చు, కానీ మార్గంను చూపించి దేవుడు మన కొరకు మార్గంను ఏర్పాటు చేసి మనని గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు.